చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే. అరే ఏమైందిరా అట్లా ఊనిస్తున్నావు బండిని? సడన్ గా పక్క నుంచి కనిపించట్లేరా? అరే ఏమరా కళ్ళు కనిపిస్తలేవారా? ఏమైంది బ్రో? కొంచెం మంచిగా మాట్లాడు. ఏమైంది కనిపిస్తలేవారా కళ్ళు? కొంచెం మంచిగా మాట్లాడు బ్రో. మంచిగా మాట్లాడుతున్నా బ్రో. మంచిగా చెప్పచ్చు కదా బ్రో. వాడికి నిజంగానే సరిగ్గా కనబడట్లేదు. అవునా బ్రో, నిజంగా సరిగ్గా కనిపిస్తలేదా? అంటే అసలు నీకు ఏం కనిపిస్తలేదు? ఏమో బ్రో, సడన్ గా సైడ్ నుంచి అసలు విజన్ సరిగా కనిపించట్లేదు అసలు. అవునా, బండి నట్టున్నట్టు అవుతుంది అట్లా రెగ్యులర్గా? ఈ మధ్య ఒక 5 days 6 days నుంచి అలా అవుతుంది. అవునా, అయితే హాస్పిటల్ మరి చూపించుకోలేదు? హాస్పిటల్లో ఈ మధ్య రీసెంట్గా గ్లాసెస్ చేంజ్ చేస్తున్నా. అవునా, మొన్న నాకు కూడా ఇట్లా అయితే మన పద్మనాభ హాస్పిటల్ ఉంది కదా చేయాలా, దాంట్లో ఫ్రీగా చూస్తున్నారు. అన్ని చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంతోపాటు దాంట్లో ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ శ్రావ్యమన్ అని ఉంటారు, చాలా బాగా చూస్తారు. నాకు అసలు ఏం పెద్ద ఖర్చు లేకుండా మొత్తం ప్రాబ్లం మొత్తం పోయింది. శ్రావ్యమం చాలా బాగా చూస్తారు, అక్కడికి వెళ్ళి చూపించుకో. ఓకే బ్రో. ఏమి ఇబ్బంది అవుతుంది? బైక్ మీద వెళ్తుంటే సైడ్ నుంచి విజన్ సరిగా కనిపించట్లేదు. ఎప్పటి నుండి? ఇలా ఒక 5-6 days నుంచి అవుతుంది. ఇంకేమన్నా ఇబ్బంది ఉందా? ఫ్రీక్వెంట్గా గ్లాసెస్ చేంజ్ చేస్తున్నాడు. ఈ సంవత్సరంలోనే 3 సార్లు చేశాడు. ఇంకా ఏం లేదు, అదొక్కటే. బండిపై నుండి వస్తుంటే అసలు పక్క నుండి ఏ వెహికల్ వచ్చినా కనబడట్లేదు ఆడికి. ఒకసారి ఇటు వచ్చి కూర్చొని చూద్దాం. కేసు వచ్చింది. A 48-year-old male patient presented with chief complaints of decreased field of vision and he has history of frequent changes of near vision glasses. On examination, his visual acuity of right eye is 6/18 and left eye is 6/6. Torch examination, anterior segment is normal. పేషెంట్ని తీసుకొని రా, స్లిట్లో ఎగ్జామిన్ చేద్దాం. యాంటీరియర్ సెగ్మెంట్ అంతా నార్మల్ అయి ఉంది. ఒకసారి డైలైట్ చేయి, ఫండస్ చూద్దాం. So what are the findings, Hema? Medium-sized disc and 0.6 to 0.7 cupping and splinter hemorrhages are present in the right eye. So what will you do next? Put the drops in both eyes. మీ కంట్లో ప్రెషర్లు ఎంత ఉన్నాయో చూస్తామండి. కంటికి మిషన్ తగిలినట్టు ఉంటుంది, కానీ నొప్పి ఏమీ ఉండదు. So Hema, the pressures in the right eye are 25 and left eye is 12.
వాట్ విల్ యూ డూ నెక్స్ట్? So Hema, the angles are open. What will you do next? Okay, let's go and do the visual field. ఏంటి మ్యామ్ ఇది టైం మెషినా? కాదండి, అతనికి చూపు కనిపించట్లేదు కదా, అది ఎక్కడ డిఫెక్ట్ ఉందో తెలుసుకోవడానికి ఒక చిన్న పరీక్ష. కూర్చోండి. గడ్డం ఇక్కడ పెట్టండి. ఇది పట్టుకోండి. ఇక్కడ ఇది పట్టుకోండి. మీకు చుట్టూ ఇక్కడ లైట్స్ కనిపిస్తాయండి. ఆ లైట్స్ కనిపించినప్పుడల్లా ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేయండి. మీకు కంట్లో గ్లకోమా అనే ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. మీకు ఇప్పుడు చేసిన పరీక్ష కూడా మీ కంట్లో ఎక్కడ డిఫెక్ట్ ఉందో తెలుసుకోవడానికి. మీకు ఇప్పుడు ఈ ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్లోనే ఉందండి. అందువల్ల ఇప్పటి నుంచి మీరు చుక్కల మందులు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రీక్వెంట్గా వచ్చి విజువల్ ఫీల్డ్స్ అనేది టెస్ట్ చేయించుకోవాలి. కంట్లో కూడా ప్రెషర్స్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఈ ప్రాబ్లం వస్తుందండి. ఇంకా ప్రతి 1 మంత్కి ఇలా కంట్లో ప్రెషర్స్ ఇంకా ఫీల్డ్స్ చేయించుకుంటూ ఉండాలి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా మీరు చుక్కల మందు వాడుతూ ఉండాలండి. చుక్కల మందు వాడలేదు అంటే మీకున్న చూపు కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు రెగ్యులర్గా చుక్కల మందు వాడుతూ ఉండాలి. రెగ్యులర్గా ఫాలోఅప్స్కి వస్తూ ఉండాలి. మళ్ళీ మీరు ఒక 4 వారాల తర్వాత రండి.